చలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాను కొన్ని చేయండి పిల్లలుగా. సో నా ఒక క్వశ్చన్ చూడండి పిల్లలు, నీట్ 2017లో అడిగినటువంటి క్వశ్చన్ ఐయూపీఎస్సీ నామన్క్లేచర్ పైన. దీనికి ఆన్సర్ చేయండి పిల్లలుగా. ఐయూపీఎస్సీ నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్. మీరు చెయ్యగలుగుతారు, మీకు ఏదైతే నాలెడ్జ్ ఇప్పుడు ఉందో, ఎంత తోపు క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలుగుతారు. నమ్మకం ఉంచుకోండి, అసలు క్వశ్చన్ చూడంగానే భయపడకండి, చేయగలుగుతారు మీరు. అది ఎంత పెద్ద కాంపౌండ్ అయినా కావచ్చు. ఫస్ట్ మెయిన్ చైన్ కనుక్కోవాలి, సెకండ్ నెంబరింగ్ ఇవ్వాలి, సెకండ్ ఏమి ఇవ్వాలి, నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ సేమ్ వస్తే ఏం చేస్తాం, సబ్స్టిట్యూయెంట్ డిఫరెంట్గా ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే నెంబరింగ్ ఇస్తాం. ఓకేనా? పేరెంట్ చైన్ కనుక్కుంటే అప్పుడు ఏం చూడాలి, ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ చూడాలి. అది లేకపోతే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్, అది లేకపోతే నెంబర్ ఆఫ్ కార్బన్స్. నెంబరింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్, అది లేకపోతే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్కి తక్కువ పొజిషన్ రావాలి, అది లేకపోతే సబ్స్టిట్యూయెంట్కి తక్కువ పొజిషన్ రావాలి. సబ్స్టిట్యూయెంట్ కూడా సేమ్ పొజిషన్ వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నెంబర్ ఇవ్వాలి. ఇవి మనం ఫస్ట్ చూసుకోవాల్సింది, రైట్? నేమింగ్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి, డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్ వస్తే అది మనం చూసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు, ఎవ్రీబడి. చలో ఇప్పుడు నేను రాస్తాను. ఇగో ఇక్కడ ఒక మనకేముంది పిల్లలు, కాంపౌండ్ ఉంది. ఇది సైక్లిక్ కాంపౌండ్ కాదు, ఓపెన్ ఉంది. ఇది ఇలా క్లోజ్ ఉంటేనే అది సైక్లిక్ కాంపౌండ్. క్లోజ్ లేదు, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇది ఓపెనే. ఓకేనా? ఇట్స్ నాట్ క్లోజ్. చలో నంబరింగ్ ఇవ్వాలి మనం. దీంట్లో రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయట మనకి. ఒకటేంటి, ఆల్డిహైడ్, సి డబుల్ బాండ్ ఓ హెచ్, లేదంటే దీన్ని సిహెచ్ఓ అని కూడా రాయొచ్చు. ఆల్డిహైడ్ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చండి, ఇదిగో ఆల్డిహైడ్ ఏడుందిగో, ఒక్క నిమిషం చెప్పలేదు, ఇన్నే కదా, ఇక్కడే ఉంది ఆల్డిహైడ్, సిహెచ్ఓ లేదంటే సి డబుల్ బాండ్ ఓ హెచ్, బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా? సో ఆల్డిహైడ్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఏమని రాస్తాం చెప్పండి పిల్లలు, మనకి ఆల్ అని రాస్తాం. ఓకేనా? మీ అందరికి తెలిసిందే కదా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది చెప్పండి పిల్లలు, ఇంకోటి ఏముంది చెప్పండి పిల్లలు. ఇదిగో ఇదిగో ఇది సి, ఇక్కడ ఏం లేకపోతే కార్బన్ కదా, ఇక్కడ కార్బన్, ఇక్కడ కార్బన్, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది. ఇట్ సైడ్ ఒక ఆల్కైల్ గ్రూప్, ఇట్ సైడ్ ఒక ఆల్కైల్ గ్రూప్, కార్బన్ సంబంధించిన ఒక ఆల్కైల్ గ్రూప్ అనేది ఉంది. సో ఇది కీటోన్ ఆల్డిహైడ్. రెండిట్లో ప్రియారిటీ దేనికి ఎక్కువ? ఆబ్వియస్లీ సార్, కీటోన్ అండ్ ఆల్డిహైడ్ లోపల ఆల్డిహైడ్కే ప్రియారిటీ ఎక్కువ. సో ఇది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్, దీని పేరు ఇది రాయాలి. కీటోన్ సబ్స్టిట్యూయెంట్, దీని పేరు ఏమని రాయాలి, ఆక్సో ఆర్ కీటో, రెండిట్లో ఏదైనా ఒక రాయండి పిల్లలు. ఓకేనా? నేను మీకు ఫస్ట్ క్లాస్ సెషన్ లో ఓన్లీ ఆక్సో అని చెప్పినాను. దీని పేరు ఆక్సో అయినా రాయొచ్చు, లేదంటే కీటో అయినా రాయొచ్చు, రెండిట్లో ఏదైనా రాయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆక్సో ఆర్ కీటో, రెండిట్లో ఏదైనా రాయొచ్చు. ఓకేనా? ఇది సబ్స్టిట్యూయెంట్ అయితే. ఓకే సార్, నా ఇప్పుడు రాసేద్దాం చూడండి పిల్లలు. మెయిన్ చైన్ ని కనుక్కోవాలి. ఓకేనా? మెయిన్ చైన్ ని కనుక్కుంటప్పుడు ఏం చేయాలి, పేరెంట్ చైన్ కనుక్కుంటప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఉంది, డబుల్ బాండ్ ఉందా, ఉంది డబుల్ బాండ్ కూడా. సో మనకి అదే ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, మనకి డబుల్ బాండ్ ఉంది. సో మెయిన్ చైన్ లోపల ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి, ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి, డబుల్ బాండ్ ఉండాలి. ఖచ్చితంగా అవి రెండు ఇంక్లూడ్ అవ్వాలి. ఇంక్లూడ్ అవ్వాలనా లేదా? ఖచ్చితంగా అవ్వాలి. చలో ఇంక్లూడ్ చేద్దామా? చలో రండి. ఇదిగో పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో 1 2 3 4 5 6 ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ చైన్ అనుకుందాం, మెయిన్ చైన్ అనుకుందాం పిల్లలు. అప్పుడు ఇది ఈ ఫంక్షనల్ గ్రూప్ చైన్ లో ఇంక్లూడ్ అవుతుందా? అవ్వట్లేదు. అవ్వాలి కదా, ఆల్డిహైడ్ అదే మెయిన్, ఇది అవ్వట్లేదు. అప్పుడు ఇది మెయిన్ చైన్ అవుతుందా? అవ్వదు, అవ్వదు. నెక్స్ట్ పిల్లలు 1 2 3 4 5 6 ఇదిగో ఈ కార్బన్ కౌంట్ చేసిన మెయిన్ చైన్ లోపల 6 కార్బన్స్ ఉన్నాయి. దీంట్లో డబుల్ బాండ్ వస్తుంది, దీంట్లో ఈ ఫంక్షనల్ గ్రూప్, రెండు ఫంక్షనల్ గ్రూప్స్ కూడా వస్తున్నాయి. అంటే ఒకటి సబ్స్టిట్యూయెంట్, కానీ కీటోన్ అనేది సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? మెయిన్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే దీంట్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ వస్తుంది, కీటోన్ అనేటువంటి సబ్స్టిట్యూయెంట్. ఇది ఫంక్షనల్ గ్రూపే, బట్ ఇక్కడ మెయిన్ ఇది కాబట్టి ఇది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. సో ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, సబ్స్టిట్యూయెంట్ వస్తుంది, అదే డబుల్ బాండ్ వస్తుంది. 3 వస్తున్నాయి, అదే 6 ఉన్నాయి. అందుకని ఇదే మెయిన్ చైన్. ఇది కాకుండా ఇంకోటి చైన్ ఉంది, అదైతే కాదు. అర్థమైందా? చలో, సో ఇదే కరెక్ట్. ఓకేనా? ఇదే కరెక్ట్. ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి. ఓకేనా? మెయిన్ చైన్ అర్థమైందిగా మనకి, 1 2 3 4 5 6 ఇది మెయిన్ చైన్. ఇగో ఇది మెయిన్ చైన్, మెయిన్ చైన్. ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి. ఎట్ సైడ్ నుంచి నంబరింగ్ ఇవ్వాలి. ఎట్ సైడ్ నుంచి నంబరింగ్ ఇస్తే ఫంక్షనల్ గ్రూప్ కి ఫస్ట్ ప్రియారిటీ, ఫంక్షనల్ గ్రూప్ కి తక్కువ నెంబరింగ్ రావాలి. డబుల్ బాండ్ దాని తర్వాత, ఫంక్షనల్ గ్రూప్ కి ఫస్ట్ ప్రియారిటీ రావాలి. ఇగో ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తేనేమో ఫంక్షనల్ గ్రూప్ కి 1 2 3 4 5 6th ప్లేస్ లో వస్తుంది. బట్ ఇఫ్ ఐ గివ్ ద నంబరింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ 1 2 3 4 5 6 ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తే ఫస్ట్ కార్బన్ దగ్గర వస్తుంది, ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ కరెక్ట్. చలో, ఓకేనా?
ఫస్ట్ నెంబరింగ్ అనేటువంటి ఇచ్చేస్తాం. ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాయాలి. సబ్స్టిట్యూయెంట్ ఏం చెప్పండి పిల్లలు, థర్డ్ పొజిషన్ లోపల కీటోన్ ఉంది. ఓకేనా, కీటోన్ ఉంది. దీన్ని మనం ఏం రాస్తాం చెప్పండి పిల్లలు, కీటోన్ అంటే దీన్ని మనం ఆక్సో ఆర్ కీటోన్ రాస్తాం. ఆప్షన్ లో ఏది ఉంటే దాన్ని బట్టి మనం చేయాలి. అయితే ఆక్సో ఆర్ కీటోన్ రెండు నేమ్స్ రాద్దాం. ఓకేనా, ఆక్సో ఆర్ కీటో సబ్స్టిట్యూయెంట్ కదా. ఓకేనా, సో 3 ప్లస్ లో ఏముండాలి చెప్పండి పిల్లలు, 3 ఆక్సో ఆర్ 3 కీటో. 3 ఆక్సో ఆర్ కీటో రెండు నేమ్స్ రాస్తున్నాం. రెండిట్లో ఏది ఉంటే అదే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ సబ్స్ట్రేట్ యొక్క నేమ్ అనేటువంటి అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి చెప్పండి పిల్లలు, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ మెయిన్ చైన్ ఎన్ని ఉన్నాయి, 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటాం చెప్పండి పిల్లలు, హెగ్స్. హెగ్స్ డబుల్ బాండ్ ఉందా, ఉంది. ఎన్నో కార్బన్ దగ్గర ఉంది చూడండి పిల్లలు, నెంబరింగ్ ఇస్తే 1 2 3 4th కార్బన్ దగ్గర ఉంది. 4th కార్బన్ ఇక్కడ 4th కార్బన్ దగ్గర ఉంది. సో 4 ఏంటి చెప్పండి పిల్లలు, ఇన్. 4 ఏంటి చెప్పండి పిల్లలు, ఇన్. 4 ఇన్. ఆల్డిహైడ్ ఎన్నో కార్బన్ దగ్గర ఉంది చెప్పండి పిల్లలు, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. 4 ఇన్ లాస్ట్ ఫంక్షనల్ గ్రూప్ కదా. సో 1 ఏమవుతుంది చెప్పండి పిల్లలు, ఆల్. 1 ఏంటి చెప్పండి పిల్లలు, ఆల్. అండ్ ఇక్కడ ఈ ఏ పక్క పక్కన వచ్చాయి కాబట్టి ఈని మనం రిమూవ్ చేయాలి. వీ నీడ్ టు రిమూవ్ ఈ. చలో, సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి పిల్లలు, ఇదిగో ఇక్కడ ఏముంది కరెక్ట్ ఆప్షన్, ఇక్కడ చూడండి ఇదిగో 3 ఉండాలి. ఇక్కడ 5 ఉంది అంటే ఈ రెండు రాంగ్. 3 కీటో ఉంది, 3 కీటో ఉంది అంటే ఆక్సో లేదు, అంటే ఇది మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే చెక్ చేయండి, 3 కీటో మిథైల్ ఉందా. అచ్చా, ఒక సబ్స్ట్రేట్ మర్చిపోయిన పిల్లలు మనం. ఏంటి చెప్పండి పిల్లలు, మిథైల్ గ్రూప్ ఉంది కదా. మీరు చెప్పండి, మిథైల్ గ్రూప్ ఉంది కదా. సో మిథైల్ ఆక్సో రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది చెప్పండి పిల్లలు, మిథైల్ ఆక్సో లోపల ఏది ఫస్ట్ వస్తుంది చెప్పండి పిల్లలు, మిథైల్ కదా ఫస్ట్ రావాల్సింది. కీటో అని రాస్తున్నాం కదా, రైట్. కీటో అంటే ఫస్ట్ మిథైల్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ కీటోన్ వస్తుంది, కే ఫస్ట్ వస్తుంది ఏమిటంటే. సో 3 కీటో. ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను, ఇక్కడ సబ్స్ట్రేట్ నేమ్ మళ్ళీ రాస్తున్నా పిల్లలు. ఇదిగో 3 ఆక్సో, అదేవిధంగా సెకండ్ 2 మిథైల్. ఆర్ దీన్ని ఇంకోలా రాయొచ్చు, 3 కీటో 2 మిథైల్ అని రాయొచ్చు. 2 మిథైల్ ఏమవుతుంది, హెగ్స్ 1N. సో రెండిట్లో ఏదైనా కరెక్ట్. సో మనకి ఏది ఉంది చెప్పండి పిల్లలు, ఇది ఉంది. సో మిథైల్ హెగ్స్ 4 ఇన్. ఇక్కడ 5 ఇన్ వచ్చింది అంటే ఇది రాంగ్, అంటే ఇది కరెక్ట్. ఆప్షన్ డి విల్ గా కరెక్ట్ వస్తుంది. వెరీ గుడ్, డి చెప్పారు కదా. ఓకే, సో మనకి ఏమి ఇచ్చినట్టే ఐయుపిఎస్ నేమ్ ఇచ్చిండు. అచ్చా, నేమ్ ఇచ్చి కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ అడుగుతున్నాడు. నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ అని కూడా మీకు తెలియదు కదా. చలో ఇప్పుడు నేను చెప్తాను పిల్లలు, చూడండి. నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ అని కూడా మీకు తెలియదుగా నేను చెప్తాను. ఐడెంటిఫై చేయాలి ఫస్ట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు వర్డ్ మెయిన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఎక్కడ రాస్తాం పిల్లలు. ఓకేనా, ఇది నేను చెప్తాను. లాస్ట్ కు ఉండేది ఏంటి చెప్పండి పిల్లలు, ఫంక్షనల్ గ్రూప్ నేమ్. ఇదిగో ఇక్కడ లాస్ట్ కి ఏంటంటే ఇదిగో ఓయిక్ యాసిడ్ ఉంది అంటే ఏంటిది, సిఓ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫంక్షనల్ గ్రూప్. అర్థమైందా, ఇది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, అదేవిధంగా 5th కార్బన్ దగ్గర మనకి ఏముంది, ఐఎన్. వైఎన్ అంటే ఏంటిది, యాక్చువల్గా వైఎన్ఈ అంటే ఏంటి చెప్పండి పిల్లలు, వైఎన్ఈ అంటే ఏంటి చెప్పండి పిల్లలు, ఐన్ అంటే డబుల్ బాండ్ అన్నట్టు. అర్థమైందా, 5th ట్రిపుల్ బాండ్ అన్నట్టు. ఓకేనా, ట్రిపుల్ బాండ్ అన్నట్టు అంటే 5th కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది. అదేవిధంగా 3N అంటే 3rd కార్బన్ దగ్గర మనకి ఏముంది చెప్పండి పిల్లలు, డబుల్ బాండ్ ఉంది. అండ్ ఇక్కడ హెగ్స్ అంటే మెయిన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చెప్పండి పిల్లలు, 6 కార్బన్స్ ఉన్నాయి. అంటే మెయిన్ చైన్ లో 6 కార్బన్స్ ఉండాలి. 3rd కార్బన్ దగ్గర ఏముండాలి మనకి, డబుల్ బాండ్ ఉండాలి. 5th కార్బన్ దగ్గర మనకి ఏముండాలి, ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఓకేనా, ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఓయిక్ యాసిడ్ అంటే దీనికి నంబర్ మెన్షన్ చేయాలి. ప్రిన్సిపల్ ఫంక్షన్ గ్రూప్ కి నంబర్ మెన్షన్ చేయాలి. 1 నెంబర్ని మెన్షన్ చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. అంటే నెంబర్ మెన్షన్ చేయాలంటే ఇది నెంబర్ 1 అన్నట్టు. అర్థమైందా, 2 ఉంటే 2 నెంబర్ మెన్షన్ చేయొచ్చు, 3 ఉంటే 3 మెన్షన్ చేయొచ్చు. ఏం చేయాలంటే మనం మెన్షన్ చేయలేదు అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఫంక్షన్ గ్రూప్ నెంబర్ 1 అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు అలాంటిది ఎక్కడుందో మనం కనుక్కోవాలి. ఓకేనా, అలాంటిది ఎక్కడుందో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ నుంచి వద్దాం పిల్లలు. ప్రిన్సిపల్ ఫంక్షన్ గ్రూప్ నెంబర్ 1 ఎప్పుడైనా ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి 4 హైడ్రాక్సీ అంటే ఏంటి, ఆల్కహాల్ ఇచ్చిన దాంట్లో లోపల OH, ఇది సబ్స్టెంట్ లెక్కలో యాక్ట్ చేస్తుంది. సో 1 2 3 ఒక నిమిషం అనుకుందాం పిల్లలు, ఒకసారి చూద్దాం పిల్లలు. ఫస్ట్ నుంచి చూద్దాం, చెక్ చేయండి ఒకసారి, కొంచెం బుర్ర పెట్టండి. సో 1 2 3 4 5 ఇది మెయిన్ చైన్ అనుకుందాం అనుకోండి. ఇది మెయిన్ చైన్ అనుకుంటే ఫంక్షన్, కానీ ఇది ఉండట్లే. ఇది మెయిన్ చైన్ అనుకుంటే మెయిన్ చైన్లో ఫంక్షన్ గ్రూప్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉండాలి. 1 2 3 4 5 6. సో ఇది మెయిన్ చైన్ అనుకుందాం అనుకోండి. ఇది మెయిన్ చైన్ అనుకున్నట్టయితే డబుల్ బాండ్ ఉండట్లేదు మెయిన్ చైన్ లోపల. ఖచ్చితంగా ఉండాలి మెయిన్ చైన్ లోపల డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉండాలి.
లేవు. ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఒకవేళ మనం ఇది మెయిన్ చైన్ అనుకున్నాం అనుకోండి, దీంట్లో ట్రిపుల్ బాండ్ ఉండట్లా, ట్రిపుల్ బాండ్ ఉండట్లే, అంటే ఇది కాదు కాంపౌండ్. వాడు ఇచ్చిన దాని ప్రకారం డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉండాలి, అంటే ఇది రాంగా కదా. అవును, దీనిలో చెక్ చేయండి పిల్లలు. సేమ్ దీంట్లో కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ ఫంక్షన్ గ్రూప్ అయితే 1 2 3 ఇది మెయిన్ చైన్ అయింది అనుకుందాం. దీని లోపల ఏంటి పిల్లలు 1 2 3 4 5 కార్బన్స్ ఉంటున్నాయి. 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. అండ్ ఒకటి డబుల్ బాండ్ మాత్రం ఉంటుంది, ట్రిపుల్ బాండ్ మెయిన్ చైన్లోకి రావట్లే. 1 2 3 4 5 6 ఇది మెయిన్ చైన్ అనుకుంటే 6 కార్బన్స్ ఉంటున్నాయి, బట్ డబుల్ బాండ్ రావట్లేదు మెయిన్ చైన్లోకి. డబుల్ బాండ్ ఖచ్చితంగా ఉండాలి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు. అండ్ ఇది అనుకుందాం పిల్లలుగో, ఇది అనుకున్నా కూడా చూడండి పిల్లలుగో, ఐదర్ ఇది మెయిన్ చైన్ అనుకుంటే ట్రిపుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ ఎండే ఉంటుంది, డబుల్ బాండ్ రావట్లే. ఇది మెయిన్ చైన్ అనుకుంటే దీంట్లో డబుల్ బాండ్ ఉంటుంది, ట్రిపుల్ బాండ్ ఉండట్లే, ఫంక్షనల్ గ్రూప్ డబుల్ బాండ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇది కూడా కాదు, మిగిలింది ఏంటి ఇదే కరెక్ట్ కాదో చూద్దాం మనం కూడా. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇటు వెళ్తే ఇటు ఏముంది పిల్లలు, ఇటు వెళ్తే ఇది మెయిన్ చైన్ అవ్వదు, ఎందుకంటే దీనిలో డబుల్ బాండ్ ఉండట్లే, ట్రిపుల్ బాండ్ ఉండట్లే. బట్ ఇటు సైడ్ వెళ్దాం. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉంటున్నాయా? అండ్ దీనిలో డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది, రెండు గ్రూప్లోనే ఉన్నాయి. 6 కార్బన్స్ అంటే హెగ్స్ వచ్చింది. అండ్ డబుల్ బాండ్ ఉంది, ఇదిగో ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. నేను నెంబర్ 1 ఇవ్వాలి కదా, నెంబర్ 2 నెంబర్ 3. థర్డ్ పొజిషన్లో ఈయనుంది 3, ఫిఫ్త్ పొజిషన్లో ఇదిగో ఇది 4th, 5th పొజిషన్లో లైన్ ఉంది. 5th పొజిషన్ లైన్ ఉందా? లైన్ ఉంది. ఫస్ట్ కార్బన్ దగ్గర ఓయిక్ యాసిడ్ ఉంది. సెకండ్ కార్బన్ దగ్గర మనకి హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. థర్డ్ కార్బన్ దగ్గర అదిగో 1 2 కార్బన్స్ ఉన్నటువంటి ఇథైల్, 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్ ఏంటిది? ఇథైల్. ఓకేనా? ఇథైల్. సో మనకి థర్డ్ కార్బన్ దగ్గర ఇథైల్ ఉంది, అంటే ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్.